నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఊరట దక్కింది. జగన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అనుమతించింది ఎన్సీఎల్టీ. సరస్వతి పవర్ ఇండస్ట్రీ షేర్ల బదిలీని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించిన షేర్లను విజయమ్మ, షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ ట్రైబ్యునల్ను ఆశ్రయించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ విజయమ్మతో పాటు షర్మిల, సండూర్ పవర్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇప్పటికే వాదనలు పూర్తి చేసిన ట్రైబ్యునల్ ఈరోజు జగన్ అనుకూలంగా తీర్పునిస్తూ సరస్వతి పవర్ ఇండస్ట్రీ షేర్ల బదిలీని నిలుపుదల చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. జగన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అనుమతించింది. సరస్వతి పవర్ ఇండస్ట్రీ షేర్ల బదిలీ నిలుపుదల చేసింది. ఒక మేజర్ ఘటనగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. మా ప్రతినిధి శర్మ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శర్మ, టెక్నికాలిటీస్ ఏంటి, ఎట్లాంటి వివరాలు ఉన్నాయి ఈ ఇప్పుడు జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి? ఎన్సీఎల్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఆయన దాఖలు చేసుకున్న వివిధ పిటిషన్లకు సంబంధించి ప్రధానమైనటువంటి పిటిషన్ నే కోర్టు అనుమతించింది. అంటే ఆయనకు లబ్ధి చేకూర్చేటువంటి అంశం, ఆయనకు అనుకూలంగా వచ్చినటువంటి తీర్పుగానే మనం భావించాలి. ఎన్సీఎల్టీకి లో ఆయన గత ఏడాది దాఖలు చేసుకున్నారు. వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి, వైఎస్ కుటుంబానికి సంబంధించి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి ఒక కంపెనీ. ఆ కంపెనీకి సంబంధించి షేర్ల వ్యవహారంలో ముందు అయితే 2019-20 మధ్య కాలంలో బాగానే ఉంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య వివాదం చెలరేగిన తర్వాతే ఈ అంశం అన్నది తెరపైకి వచ్చింది. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు సంబంధించి అందులో 49% షేర్లు వైఎస్ విజయమ్మ పేరున ఉన్నాయి. మిగతా 50% షేర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతికి సంబంధించినటువంటి సండూర్ పవర్, అలాగే క్లాసిక్ రియాలిటీ కంపెనీకి సంబంధించినటువంటి పేరు మీద ఉన్నాయి. అంటే 50% షేర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతి పేరు మీద ఉన్నాయి. కానీ 2019లో ఒక ఎంఓయు రాసుకున్నారు. ఈ 50% షేర్లు కూడా వైఎస్ విజయమ్మ పేరు మీద, ఆ తర్వాత వైఎస్ షర్మిలకు దక్కే విధంగా ఎంఓయు రాసుకున్నారు. కానీ కేసులు ఉన్నాయి. గతంలో జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా ఈడీ, సిబిఐ ఆధీనంలో ఉన్నాయి ఆస్తులన్నీ కూడా. కాబట్టి ఆ కేసులకు సంబంధించి పూర్తిగా పరిష్కారం అయిన తర్వాత ఈ ఆస్తులన్నీ అటాచ్ అయి ఉన్నాయి. కాబట్టి అవి కూడా పూర్తిగా అటాచ్మెంట్ నుంచి విముక్తి అయితే అప్పుడు బదిలీ అయ్యే విధంగా ఆ ఎంఓయు అన్నది రాసుకున్నారు. కానీ 2021లో దీనికి సంబంధించి గిఫ్ట్ డీడ్ కూడా వైఎస్ విజయమ్మ పేరు పైన ఆ గిఫ్ట్ డీడ్ కూడా చేశారు. కానీ ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ షర్మిల మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలోనే మళ్ళీ ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి వివాదాలు కూడా తలెత్తాయి. కానీ అప్పుడు వైఎస్ విజయమ్మ పేరు మీద మిగతా 50% షేర్లు కూడా బదిలీ కావడమే వివాదాస్పదమైంది. అంటే ఈ సందర్భంలో కేసులు పరిష్కారం కాకుండా కేసులు విచారణ దశలో ఉన్న సందర్భంలో ఈ రకంగా షేర్ల బదిలీ జరిగితే కనుక అది రేపు బెయిల్కు సంబంధించినటువంటి అంశం వివాదమవుతుంది. బెయిల్ క్యాన్సలేషన్కు సంబంధించి కూడా ఒక రకమైనటువంటి అంశం అతనికి, జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొదట లేఖ రాశారు, ఈ బదిలీ అన్నది నిలిపివేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిలకు లేఖ రాశారు. విజయమ్మను కూడా సంప్రదించారు. కానీ అటువంటి తనకు అనుకూలమైనటువంటి అంశం రాకపోవడంతో ఆయన నేరుగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. గత ఏడాది వివిధ పిటిషన్లకు సంబంధించి ఆయన దాఖలు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో తనకు సంబంధించి 50% వాటా ఏదైతే ఉందో అది గిఫ్ట్ డీడ్ కాబడినది. కాబట్టి దాన్ని షేర్లుగా బదిలీ చేయడానికి వీల్లేదు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమైనటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తరపు లాయర్లు ఎన్సీఎల్టీలో వాదనలు వినిపించారు. ఈ రకంగా బదిలీ అయితే గనక, గిఫ్ట్ డీడ్ షేర్లుగా మారితే గనక అదంతా కూడా ఇబ్బందిగా తలెత్తుతుంది. అది మొదట షర్మిలతో ఆప్యాయత, ప్రేమ ఉండిన కారణంగానే ఆ రకంగా ఎంఓయూ చేసుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాజకీయ విభేదాలు
చెలరేగాయి. కొంతమంది దీన్ని అనుకూలంగా ప్రతిపక్షాలు అప్పుడున్నటువంటి పవర్లో ఉన్న సమయంలో ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈమెను ఒక పావుగా చూపి తన పైన ఒక బాణాన్ని ఎక్కుపెట్టారు షర్మిల రూపంలో. ఈ రకంగా వ్యాపార వ్యవహారంలోకి చొరబడి తన ఇమేజ్ను దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. తనకు ఈ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో తన బెయిల్కు ఇబ్బంది కలిగించేటువంటి విషయంలో వాళ్ళు చూస్తున్నారు. అందులో షర్మిలను ఒక పావుగా వాడుకున్నారంటూ ఆయన అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశం. ఆ రకంగా పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత వాదనలు విన్నారు. గత ఈ నెల 15వ తేదీన తుది వాదనలు విన్న తర్వాత ఆ సందర్భంలోనే అనేక ఇటు విజయమ్మ తరపు లాయర్ వాదనలు వినిపించారు, అటు సరస్వతి పవర్ కు సంబంధించినటువంటి కంపెనీ లాయర్లు వాదనలు వినిపించారు. ఇక షర్మిల మాత్రం తన పేరు లేదు ఇందులో, తనను ఎలా రెస్పాండెంట్గా చేరుస్తారు, తనని ఈ కేసులో రెస్పాండెంట్ నుంచి తీసివేయాలి, తన పేరును తీసివేయాలంటూ ఆమె ఒక పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్లు మాత్రం చాలా గట్టిగా వాదనలు వినిపించారు. ఈ సమయంలో షేర్ల బదిలీకి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిలుపుదల చేయాలి, లేకపోతే తనకి ఇబ్బందులు కలుగుతాయి, జగన్ ఆస్తుల కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇబ్బందులు తలెత్తుతాయి అనేటువంటి విషయాన్నే గట్టిగా వాదనలు వినిపించారు. ఆ జూలై 15వ తేదీన తుది వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేసిన ఎన్సీఎల్టీ వాళ్ళ దీనికి సంబంధించినటువంటి మెయిన్ పిటిషన్కి సంబంధించి తీర్పు వెల్లడించింది. అందులో ఆయన పిటిషన్ను, ప్రధానమైనటువంటి పిటిషన్ను అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఆయన ఏదైతే అభ్యర్థించారో షేర్ల బదిలీకి సంబంధించినటువంటి వాటిని నిలుపుదల చేయాలని చెప్పారు. వైఎస్ విజయమ్మకు తన పేరున, తన భార్య పేరున ఉన్నటువంటి 50% షేర్లను నిలుపుదల చేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పారు. ఆ రకమైనటువంటి ఉత్తర్వులే వెలువడ్డాయి. కాబట్టి ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊరట కలిగించేటువంటి అంశం. మరి ఆస్తుల కేసు వ్యవహారానికి సంబంధించి కూడా ఏ రకమైనటువంటి భంగం కలగకుండా ఉండేటువంటి ఉత్తర్వులు అనేటువంటిది మనం చెప్పాల్సి ఉంది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.